అనంతపురం నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరిగింది అన్నది ఎవరూ చెప్పాల్సిన పని లేదని, ఎవరైనా బయటకి వచ్చి చూస్తే అదే కనిపిస్తుందని అనంత వెంకట్రామరెడ్డి కుమార్తె వైసీపీ మహిళా నేత నవ్యతారెడ్డి అన్నారు. అనంతపురం నగరంలోని పలు కాలనీలో ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్తూ మరొకసారి ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డికి ఓటు వేయాలని, సీఎం జగన్ ని ముఖ్యమంత్రి చేసుకుందామని విజ్ఞప్తి చేశారు. నగరంలో అభివృద్ధి గురించి ఎవరూ చెప్పాల్సిన పని లేదని, ఎక్కడికి వెళ్లినా అది కనిపిస్తుందని నవ్యతారెడ్డి అన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ, అండర్ పాస్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ ఒక అనంత వెంకట్రామరెడ్డితోనే సాధ్యమన్నారు. సీఎం జగన్ సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేశారని వివరించారు. ఇంత మంచి పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇవాళ మేము 6th వార్డుకి వచ్చేసి ప్రచారం చేస్తున్నామండి. మేము కావచ్చు, మా ఫ్యామిలీ మెంబర్స్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు అందరూ వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ప్రచారానికి వచ్చాము. మాకు అవకాశం ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నామండి. ధైర్యంగా అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు 2 ఏళ్ళు వచ్చేసి కోవిడ్ సమయం అండి. కోవిడ్ సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం కావచ్చు, అనంత వెంకట్రామరెడ్డి గారు కావచ్చు, మేము తప్పుకోలేదు. నేనున్నాను అంటూ అనంత వెంకట్రామరెడ్డి గారు, వాలంటీర్ సిస్టంతో జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను అంటూ వీళ్ళందరికీ ఏవేవి కావాలో ఆ టైంలో సప్లై చేశామండి. అంతేకాకుండా 3 ఇయర్స్ మాకంటూ టైం దొరికింది. 3 ఇయర్స్ 3 ఇయర్స్లో ఎంత డెవలప్మెంట్ చేయాలో అంత డెవలప్మెంట్ చేశామండి. 4 లైన్ బళ్ళారి బైపాస్ నుంచి ఫంగల్ రోడ్ కావచ్చు, రామ్నగర్ 80 ఫీట్ రోడ్ కావచ్చు, ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, జేఎన్టీ రోడ్డు కావచ్చు, ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఏ రోడ్డు చూసినా బాగుంది. డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా బాగున్నాయండి. అనంతపురంలో అభివృద్ధి అనేది నేను అనంత వెంకట్రామరెడ్డి గారి కూతురుగా నేను చెప్పాలనుకోవట్లేదండి. ఎవరైనా సరే రోడ్డు మీదకి వచ్చి చూస్తే వాళ్ళకే కనిపిస్తుంది. సో అనంత వెంకట్రామరెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా కాదండి, 4 సార్లు ఎంపీగా కూడా చేశారు. అనుభవం, ఆలోచన, తపన ఉన్న వ్యక్తి అండి ఆయన. మాకు స్పందన చాలా బాగుందండి. వేస్తామని చెప్పేసి అంటున్నారు. అందులో ఏం డౌట్ లేదండి. మేము వెయ్యమని చెప్పేసి ఏదో అడగట్లేదండి. ఖచ్చితంగా మేము చేశాం కాబట్టే, మీకు మంచి జరిగింది కాబట్టే మాకు అవకాశం ఇవ్వమని చెప్పేసి ధైర్యంగా వచ్చి అడుగుతున్నాము. బ్రిడ్జ్ కావచ్చు, అండర్ పాస్ కావచ్చు, ఇవన్నీ తెప్పించిన ఘనత కూడా ఆయనది, జగన్మోహన్ రెడ్డి గారిదే అండి. నేను చెప్పని అవసరం లేదు, అది అందరూ చెప్తారు. ఈ 2 చెప్పేసే మేము ప్రజల్లోకి పోతున్నాము. మాకు కూడా అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి.